రాత్రి గుంటూరు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. చలికి చెయ్యి చల్లగా అయిపోతుంటే గాలి ఇసుకలా ముఖం మీద కొట్టుకుంటూ ఉండగా రవి తన బైక్పై నెమ్మదిగా గుంటూరు నుంచి నర్సరావుపేట ఎన్ఆర్టీ వైపు ప్రయాణిస్తున్నాడు. వర్షం తీవ్రమవుతున్న కారణంగా త్వరగా గమ్యం చేరుకోవడానికి షార్ట్కట్ అయిన పాత హైవే, ఓల్డ్ హైవే మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అన్నోన్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్, డోంట్ టేక్ ది ఓల్డ్ హైవే, టర్న్ బ్యాక్. దాన్ని ఏదో ప్రాంక్ అనుకుని కొట్టిపారేశాడు. ఆ దారిలో అడుగుపెట్టగానే వాతావరణంలో వింత మార్పు వచ్చింది. ఆ రోడ్డుపై ఒక్క వాహనం కూడా కనిపించలేదు. ఆ ప్రాంతమంతా భయానకమైన వింత నిశ్శబ్దం ఆవరించి ఉంది. రవి హార్న్ కొట్టగా దాని శబ్దం ప్రతిధ్వనిలా కొండలపైనుంచి బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది. రవికి పరిస్థితి అర్థమయ్యేలోపు బైక్ ముందు ఒక ఆర్టీసీ బస్ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆగిపోయింది. దాని లైట్స్ పసుపు రంగులో మసకగా వెలుగుతున్నాయి. బస్ ముందు బోర్డు మీద స్పష్టంగా ఎన్ఆర్టీ లాస్ట్ సర్వీస్ మరియు సమయం మధ్యాహ్నం 1:15 AM అని రాసి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆ సమయానికి అక్కడ బస్సు ఉండకూడదు. అనుమానం ఉన్నా వర్షం నుంచి తప్పించుకోవడానికి ఇంకే దారి లేక రవి ఆ బస్సు ఎక్కాడు. బస్సులోకి అడుగుపెట్టిన వెంటనే అతనికి ఒక వింత అనుభూతి కలిగింది. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఉండే ఇంజిన్ వైబ్రేషన్ కానీ ఫ్యాన్ శబ్దం కానీ పూర్తిగా వినిపించడం లేదు. అంతా డెడ్ సైలెంట్గా ఉంది. బస్సులో మొత్తం 12 సీట్లు నిండి ఉన్నాయి. కానీ కొన్ని క్షణాలు చూసిన తర్వాత రవి ఒక భయంకరమైన విషయం గమనించాడు. అందరూ ఒకే దిశలో రెప్పకూడా వేయకుండా కదలకుండా చూస్తున్నారు. వారిలో ప్రాణం ఉన్నట్లు కనిపించడం లేదు. అతని పక్క సీట్లో కూర్చున్న ఒక వృద్ధుడు సైలెంట్గా రవి వైపు చూసి, సీట్ తీసుకోరా, లాస్ట్ ప్యాసింజర్ నీవ్వే అన్నాడు. రవి సీట్లో కూర్చుని ఫోన్ చెక్ చేయగా సిగ్నల్ లేదు. ఆ వెంటనే బస్సు నెమ్మదిగా కదలడం మొదలైంది. కాని భయానకమైన విషయం ఏమిటంటే డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు. స్టీరింగ్ వద్ద ఎవరూ లేకపోయినా బస్సు పాత రోడ్డుపై సరిగ్గా వెళుతోంది. మిగిలిన ప్రయాణికులంతా ఒకే పాయింట్ని చూస్తూ వారి శ్వాస కూడా అసాధారణంగా నెమ్మదిగా ఉంది. రవి వెన్నులోంచి ఒక చల్లని అల, కోల్డ్ వేవ్ పాకింది. అప్పుడే బస్సు వెనుక డోర్ వైపు నుంచి చిన్నగా టాప్ 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 అనే శబ్దం వినిపించింది. అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్లు ఒక మసక నీడ కనిపించింది. ఆ నీడ దగ్గరికి వెళ్లిన రవికి అక్కడ తెల్లటి డ్రెస్ ధరించిన ఒక అమ్మాయి కనిపించింది. ఆమె జుట్టు ముండ్లలా తడిసిపోయి ముఖంపై కప్పుకుని ఉంది. ఆమె చేతిలో ఒక పాత బస్ టికెట్ ఉంది. ఆ టికెట్ను ఆమె రవి సీటు వైపు నెమ్మదిగా వాల్చింది. రవి దాన్ని తీసుకుని డేట్ చూసి షాక్ అయ్యాడు. దానిపై ఉన్న తేదీ జూలై 14, 2014. అదే రోజున ఈ పాత హైవేపై ఒక ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. అప్పటినుంచి ఆత్మలతో సంబంధమున్న ఒక వింత పుకారు చెలరేగింది. రవికి అప్పుడు గుర్తొచ్చింది, ఆ ప్రమాదం జరిగిన బస్సును అతని తండ్రే దించి వెళ్లాడట. ఆ అమ్మాయి నెమ్మదిగా గొంతు సవరించుకుని మాట్లాడింది. మా బస్ని ఎవరూ ఆపలేరు. నీవు ఎందుకు వచ్చావు? ఆ మాట వినగానే బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకేసారి తల తిప్పి రవివైపు చూశారు. వారి ముఖాలు భయానకమైన గాయాలు, రక్తం, చితికిపోయిన పుర్రెలు. ఆ 2014 ప్రమాదంలో చనిపోయిన బాధితులే వారు. బస్సు వేగం పెరిగి అదుపు తప్పినట్లుగా నడుస్తోంది. డ్రైవర్ లేకపోయినా అది వంకర రోడ్లను కూడా సరిగ్గా తీసుకుంటోంది. రవి వణుకుతున్న స్వరంతో, నేను నార్మల్గా వెళ్ళాలి అనుకున్నాను, నేనేమీ చేయలేదు అన్నాడు. అప్పుడు సగం కాలిపోయిన ముఖంతో ఉన్న ఒక ప్రయాణికుడు అన్నాడు, మాకు కూడా ఎవరూ ఏం చేయలేదు, కాని మేమంతా తప్పు టైంలో తప్పు రోడ్డులో ఉన్నాం. అకస్మాత్తుగా బస్సు లైట్లు ఆగి వెలిగాయి. భారీగా వర్షపు నీరు నిండిన రోడ్డులో 3 సార్లు స్లిప్ అయిన బస్సు చివరికి ఒక పాత, దెబ్బతిన్న వంతెన, ఓల్డ్ డ్యామేజ్డ్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకుంది. అక్కడే 2014లో ఆ ఘోర ప్రమాదం జరిగింది. ఆ అమ్మాయి బస్సు మధ్యలో నిలబడి ప్రతి జూలై 14న మాకు ఇంకొక ఆఖరి ప్యాసింజర్ కావాలి. ఆ మాట పూర్తి కాగానే బస్సు డోర్ పగిలి తెరుచుకుంది. బయట అసలు ప్రపంచం కాకుండా చీకటి, దట్టమైన పొగతో నిండిన ఒక శూన్యమైన లోకం కనిపించింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఆ పొగలోకి దూకడం మొదలుపెట్టారు.
వారు అదృశ్యమవుతుంటే వింత వింత గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి తన చూపుడు వేలితో రవివైపు చూపింది. నీ తండ్రి మమ్మల్ని వదిలేసి పారిపోయాడు. కాని నువ్వు మాత్రం మా దగ్గరికి వచ్చేస్తావని అనుకోలేదు. రవి అదురుతూ, నా తండ్రా? అతను డ్రైవర్ కాదుగా అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి తన ఛాతీ జేబులోంచి నలిగిపోయిన ఒక ఆర్టీసీ ఐడి కార్డును విసిరింది. రవి దాన్ని తీసుకుని దగ్గరగా చూడగా ఐడి మీద ఫోటో. రవి తండ్రిదే. డెసిగ్నేషన్ డ్రైవర్ మైనస్ రూట్. 14 జూలై బై లాస్ట్ సర్వీస్. ఆ అమ్మాయి రవి దగ్గరికి వచ్చి తన జుట్టును తొలగించి ముఖాన్ని చూపించింది. ఆమె కళ్ళు శూన్యమైన గుంటలు, ఎంటీ సాకెట్స్, ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. అది అదే ప్రమాదంలో చనిపోయిన మొదటి బాధితురాలు. నీ తండ్రి మమ్మల్ని చావడానికి వదిలేసి పారిపోయాడు. కాని నువ్వు మాత్రం తన స్థానాన్ని పూర్తి చేయడానికి తిరిగి వచ్చావు. ఆ వెంటనే బస్సు డోర్ ఢామ్ అని మూసుకుంది. బస్సు మొత్తం ఆ దట్టమైన పొగలోకి లాగబడింది. రవి ఆ శూన్యమైన ప్రయాణంలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం పాత హైవే దగ్గర ఒక బైక్ పడి ఉందని పోలీసులకు ఫిర్యాదు అందింది. బైక్ పక్కన ఒక ఫోన్, రోడ్డు మీద రవి పేరు ఉన్న ఐడి కార్డు దొరికాయి. కాని రవి మాత్రం కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజీల్లో అర్ధరాత్రి ఏ ఆర్టీసీ బస్సు కూడా ఆ దారిలో వెళ్లినట్లు రికార్డ్ కాలేదు. ఆ రాత్రి ఆ మార్గంలో అసలు బస్సే ప్రయాణించలేదు. అయితే ఒక పల్లెటూరి వ్యక్తి మాత్రం ప్రతి సంవత్సరం జూలై 14 అర్ధరాత్రి మధ్యాహ్నం 1:15కు లాస్ట్ సర్వీస్ ఎన్ఆర్టీ అనే బోర్డున్న ఘోస్ట్ బస్ ఒకటి కనిపిస్తుందని, అది 2014లో చనిపోయిన ఆత్మల్ని తీసుకువెళ్తుందని, ఒక కొత్త ఆఖరి ప్యాసింజర్ని ఎంచుకుందని చెప్పాడు. ఈసారి ఆ ఆఖరి ప్యాసింజర్ రవి. ఎప్పటికీ ఆ శూన్య లోకం నుంచి బయటకు రాని కొత్త సభ్యుడు. ఇది అంతం, లేదా ఆ భయానక వలయానికి ఆరంభం మాత్రమే కావచ్చు.